ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్ లాక్ స్వీడన్. సో కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడం, కానీ ఉగాదికి అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ స్వీడన్లో తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరం గ్యాదర్ అయ్యాం. చాలా ఫెస్టివల్స్కి గ్యాదర్ అవుతూ ఉంటాం ఇలా, కానీ ఉగాది మాత్రం చాలా బాగా కుదిరింది, చాలా బాగా చేసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ది బెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటే ఉగాది అనుకోవచ్చు. సో ముందుగా ఇదిగో చిన్నారులు వాళ్ళు మంచి స్టార్టింగ్ కొంచెం క్లాసికల్ టచ్తో స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు చాలా చాలా టాలెంటెడ్, ఎందుకంటే ఇక్కడ స్వీడన్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళు చాలా తెలుగు పద్యాలు కానీ తెలుగులో విష్ చేయటం కానీ మేమే అంత ప్రాపర్గా చేయము. నాకు సిగ్గేసింది అనమాట, అరే నాకే ఇవన్నీ రావే, నాకు ఈ తెలుగు పద్యాలు రావే అని. సో ఫస్ట్ గ్యాదర్ అయిన తర్వాత చిన్న ఈవెంట్ ఇట్లా చిన్న పిల్లలతో చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి చేయటం స్టార్ట్ చేసాం. చిన్న పూజ అయిపోయింది. సో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం లాగా కొబ్బరి మొక్కలు, అంటే 6 రుచులతో పాటు ఇంకా కొంచెం స్పెషల్గా కొంచెం కొబ్బరి మొక్కలు, బనానా లాంటివి యాడ్ చేసేసి మ్యాంగో తెచ్చుకున్నాం. మ్యాంగో దొరుకుతుంది ఇక్కడ స్వీడన్లో, కానీ ఇక్కడ దొరకన చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే వేపాకు అనమాట. వేప ఇగురు అస్సలు దొరకదు. సో ఇండియా నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, ఓన్లీ ఉగాది ఈవెంట్ కోసం. నీమ్ లీవ్స్ని, అదే అట్లా ఏమంటారు, పువ్వుల్ని తెచ్చుకున్నాం. సో అందరూ కలిసి, తెలుగు వాళ్ళు అందరం కలిసి, దాదాపు ఒక 11 ఫ్యామిలీస్ ఏమో ఉన్నాయి ఇక్కడ. అన్నీ మిరియాలు నూరుతుంది ఈ పాప, చిన్న నా డ్యూటీ అనమాట. నాకు ఈ పాపకి కలిసి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే బెల్లం అని మిరియాలు నూరటం, మా వర్క్. సో అన్నీ అరేంజ్ చేసుకున్నాం మంచిగా. చాలా బాగా అనిపించింది అనమాట, ఒక పద్ధతిగా. లైక్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు. ఒకళ్ళు మ్యాంగో కట్ చేస్తుంటే, ఒకళ్ళు మిరియాలు నూరుతుంటే, ఒకళ్ళు బెల్లం నూరుతుంటే, అలా ఒకళ్ళు కోకోనట్ కట్ చేస్తుంటే. సో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా కలర్ఫుల్గా చేసుకున్నాం. సో మొత్తానికి ఉగాది పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా మనకేంటంటే ఉగాది పచ్చడిలో మనం అన్ని 6 రకాల రుచులు కలుపుతుంటాం. సో 6 రకాల రుచులు ఇండియాలో కలపటం వేరు, స్వీడన్లో కలపటం వేరు. ఎందుకంటే స్వీడన్లో కూడా ఇది నార్త్ స్వీడన్. సో అవైలబిలిటీ ఉండవు, మనకి కోకోనట్ దొరకటం కష్టం, బెల్లం దొరకటం, అసలు వీళ్ళకి బెల్లం అంటే తెలియదు, బెల్లం దొరకటం కష్టం. తీపి కోసం చింతపండు దొరకటం కష్టం. చింతపండు ఉండదు, ఇండియా నుంచి తెచ్చుకున్న, అది దాచిపెట్టుకొని మరీ తెచ్చుకున్నది అనమాట, వాడుకుంటున్నాం. సో అది దొరకదు పులుపు కోసం. మిరియాలు తెలిసిందే కదా, దొరుకుతాయి కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, ఆస్తులు అమ్ముకోవాలి మిరియాలు కొనాలంటే, అట్లా అనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుందన్నమాట. సో ఈ అక్క కొంచెం ప్రెగ్నెంట్, కానీ చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఈవెంట్లో. సో మొత్తానికి అన్ని రకాల రుచులు మన ఇండియాలో ఎలా అయితే కుదురుతుందో ఉగాది పచ్చడి, ఆ రేంజ్లో ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాం మేమైతే. తర్వాత దేవుడి దగ్గర పెట్టి చిన్న దీపారాజన చేసి, వీళ్ళు ఇప్పుడు చాలా పాటలు పాడారనమాట, దేవుడి పాటలు, తెలుగు పద్యాలు. సో మాకే తెలీదు ఇంతలా వీళ్ళు అసలు తెలుగు నేల మీద పుట్టిన వాళ్ళు కూడా తెలుగులో ఎంత మంచిగా పద్యాలు పాడుతున్నారు, పోయమ్స్ చెప్తున్నారు, తెలుగు పద్యాలు. చాలా ప్రౌడ్గా అనిపించింది. అండ్ నాకైతే సిగ్గేసింది నా మీద నాకు రావు కదా ఇవన్నీ అని. చాలా గ్రేట్ అనిపించింది నాకు. విన్నారు కదా ఎంత చక్కగా పాడారో, చాలా చక్కగా పాడారనమాట. పూజ అయిపోయిన తర్వాత అందరం ఉగాది పచ్చడి తిన్నాం. నేను మాత్రం వాళ్ళ ఫేసులు చూస్తున్నా, వాళ్ళ తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయని. చాలా బాగా వచ్చింది, అందుకని అందరూ మంచిగా పెట్టారు. ఇంకా ఫుడ్ పాట్లెట్ అనమాట. సో చాలా ఐటమ్స్. నాకు బాగా నచ్చింది ఎందుకు బాగా నచ్చింది ఉగాది పచ్చడి అంటే ఫుడ్. ఎంత కావాలంటే అన్ని పూర్ణాలు దొరికినాయి,
ఇది నేను చేసింది నా పూర్ణాన్న చూడకండి, షేప్ చూసారా. సో చాలా ఐటమ్స్ వెజ్ అంతా ప్యూర్ వెజ్, ఒక్క నాన్ వెజ్ కూడా లేదు. ఒక్క నాన్ వెజ్ లేకపోయినా ప్యూర్ వెజ్ ఉన్నా కానీ ఎక్కడ ఇది తక్కువ అయింది అని అనిపించలేదు అనమాట. చాలా బాగా కుదిరింది అన్నీ కూడా. ఫుల్గా తిన్న తర్వాత తినడానికి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసాం అనమాట. సూపర్ మస్త్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ ఉగాది బెస్ట్ ఉగాది నేను సెలబ్రేట్ చేస్తున్నాను నా లైఫ్లో. సెలబ్రేట్ చేసిన ఒక ఉగాదిలో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఉగాది అనమాట. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, కామెంట్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ. గోయింగ్ సెంటర్ నిషిత సెంటర్కి వెళ్ళిపోండి. మీరు పిల్లలు లోపలికి వెళ్ళండి.